హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. టీబీ అనేది వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ డిసీజ్. అందులో మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో, హైలీ పాపులేటెడ్ కంట్రీస్లో ఇది చాలా డేంజర్ఫుల్గా తయారవుతుంది. ఎందుకంటే ఒక టీబీ పర్సన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల పబ్లిక్లోకి జనాల్లోకి లేదంటే పబ్లిక్ ప్లేసెస్లోకి క్రౌడెడ్ ప్లేసెస్లోకి వాళ్ళు వెళ్ళినట్లయితే సరైన మెజర్మెంట్ లేకోకుండా అది అక్కడుండే జనానికంతా కొంతమందిలో వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన ఇండియాలో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అంటే మనకు ఐక్యరాజ్య సమితి వచ్చేసి 2030 వరకు టార్గెట్ ఇచ్చింది దీన్ని ఎరాడికేషన్ చేయాలని చెప్పేసి. కానీ మన ఇండియా వాళ్ళు వచ్చేసి 2025 ఒక టార్గెట్గా పెట్టుకున్నారనమాట. ఎందుకంటే దీన్ని స్ప్రెడ్డింగ్ని తగ్గించాలి అని చెప్పేసి. మనం 2015లో ఏంటంటే లక్షకి దాదాపు 237 కేసులు అప్పుడు ఉండేవంట ఆ రేటు. బట్ ఇప్పుడు చూస్తే 187కి వచ్చింది. సో మనం మొత్తానికైతే తగ్గినాం. బట్ టార్గెట్ని అయితే మన పెట్టుకున్న టార్గెట్కి చాలా దూరం ఉందంట. అలాగే ఈ టీబీ పర్సన్స్ మరణాలను కూడా దాదాపు 28% తగ్గించిందంట. సో మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఈ కొత్త కేసులు ఎన్ని వచ్చాయంటే దాదాపు 83 లక్షలు ఈ కొత్త కేసులు వచ్చాయంట. ఈ కొత్త కేసుల్లో దాదాపు మేజర్ రోల్ ఎవరిది అంటే ఇండియాలోనే ఈ కొత్త కేసులు వచ్చాయి. మేజర్ పార్ట్ ఈ 83 లక్షల్లో. సో అలాగే మనం ఇతర కంట్రీస్ తీసుకుంటే మనకి ఇండోనేషియాలో 10%, ఫిలిప్పీన్స్లో 6.8%, చైనాలో 6.5%, పాకిస్తాన్లో 6.3%, నైజీరియాలో 4.8% ఇలా ఉన్నాయి. సో వీటన్నిటిని కంట్రీస్తో పోల్చుకుంటే మనం ఇండియాలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది స్ప్రెడింగ్లో కానీ, లేకపోతే న్యూ కేసెస్లో అవ్వచ్చు, స్ప్రెడ్డింగ్లో అవ్వచ్చు. మనం ఈ టీబీ ద్వారా మరణించిన మరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 12.3 లక్షల మంది దీన్ని టీబీ కారణంగా మరణిస్తే దాంట్లో మేజర్ మరణాలు మన ఇండియాలోనే సంభవించాయంట ఈ టీబీతో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి డెఫినెట్గా పురోగతి ఉందనే చూపించుకుంటుంది. బట్ యాజ్ రియాలిటీలోకి వస్తే ఈ అవేర్నెస్ జనరేషన్ కానీ, లేకపోతే ఈ టీబీ కట్టడి అనుకున్న స్థాయిలో ఇంకా జరగట్లేదని కొన్ని జర్నల్స్, కొన్ని పబ్లిషర్స్ చెప్తున్నారు మనకి. సో అట్ ది సేమ్ టైం ఇండియాలో మేజర్ టాస్క్ ఏంటంటే ఈ పోషకాహార లోపం అంట. ఈ సరైన ఆహారం లేకపోతే ఈ ఇమ్యూనిటీ బిల్డ్ కాక సో ఈ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి కోల్పోతున్నారు. అదేవిధంగా ఈ పోషకాహార లోపం ఉందంటే దాదాపు 5 ఏళ్ల పిల్లలు 37% ఈ పోషకాహార లోపంతో ఉన్నారంట. సో దాదాపు దానితో పాటు ఈ డయాబెటిక్ కేసెస్ ఎక్కువ కావడం, ఈ డయాబెటిక్కి మన ఇండియాని క్యాపిటల్ లాగా చెప్తారు. సో అన్ని కేసెస్ బయటపడుతున్నాయి, అన్ని కేసెస్ వస్తున్నాయి. దాని తర్వాత డైలీ లివింగ్ మాడిఫికేషన్స్, అంటే డైలీ లైఫ్ మాడిఫికేషన్స్ జరగడము ఫాస్ట్గా. సో కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరగడం, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ఏరియాస్. దీంతో పోలిస్తే మళ్ళీ పోషకాహారం సరిగ్గా లేకపోవడం. సో వీటన్నిటి కారణంగా బ్యాక్టీరియా అనేది ఈజీగా మనిషి లోపల సస్టైన్ అయ్యి మనిషిని బాగా దెబ్బతీసి ఆ కుటుంబాలని దెబ్బతీస్తుందంట. ఏమవుతుందంటే ఏదైతే ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ సరైన అవగాహన లేక ఈ మందులు అంటే కోర్ట్స్ ఎవరైనా ఆశా ద్వారా కానీ, లేకపోతే సిహెచ్ఓల ద్వారా కానీ, ఏఎన్ఎం ద్వారా కానీ ఎవరితో అయినా సరే ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా మందులు అంటే ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఈ వ్యాధి అనేది మళ్ళీ డెవలప్ అవుతుంది. అంటే రెసిస్టెంట్ డెవలప్ అయిపోయి మళ్ళీ ఎండిఆర్కి, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ మందులు వాడాల్సి వస్తే, సో అలాంటి టైంలో ఆ మందుల పవర్కి లోపల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటున్నాయంట. ప్లస్ ఈ ఆహార లోపం కూడా ఒక కారణం అంట. సో ఈ విధంగా టీబీ అనేది విస్తరిస్తుంది. దీనికి సరైన అవగాహన, సరైన మెజర్మెంట్స్ లేకపోతే డెఫినెట్గా ఇది ఇండియా లాంటి హైయెస్ట్ పాపులేషన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుందంట. అన్నిటికీ ఇంకొక కారణం ఏంటంటే ఎకనామికల్ స్టేటస్. అంటే ప్రతి ఒక్క పౌరుడి శ్రమకు తగినటువంటి మనీ అనేది వస్తే, వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తే వాళ్ళు సరైన పదార్థాలు కొనడం కానీ, ఖర్చు చేసే ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళ కెపాసిటీ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఖర్చు చేసి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీని మార్చుకోగలుగుతారు అనేది వీళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం ఎట్లా వెళ్తుందో. ఓకే.